పోలవరం పనుల్ని మనం పరిగెత్తిస్తున్నాం అధ్యక్ష డేటా సెంటర్ మనం తీసుకొద్దాం, గూగుల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొద్దాం అంటే వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు అధ్యక్ష. ఈ మూడింటి పైన మాకు క్లారిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే మేము వస్తామని అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైల్ని శంకల్లో పెట్టుకున్న అధ్యక్ష. గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే అర్ధరాత్రి 12:30కి అనుకుంటా అధ్యక్ష, ఎగ్జాక్ట్ టైం నాకు గుర్తులేదు కానీ 12 దాటింది అధ్యక్ష. నిర్మలా సీతారామన్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చుని అమ్మ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పైన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే పెద్ద ఎత్తున డేటా కంపెనీలు వస్తాయి, డేటా సెంటర్స్ వస్తాయని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాన్ని మేడం గారు అప్రూవ్ చేశారు అధ్యక్ష. గూగుల్ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చింది. సేమ్ థింగ్ అధ్యక్ష. ఆర్సిలర్ మిత్తల్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక పైప్ లైన్, స్లరీ పైప్ లైన్ అవసరం ఉందంటే వాళ్ళు డిలే చేస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కోరారు అధ్యక్ష. ఎస్ చేస్తానని చెప్పిన తర్వాత ఆర్సిలర్ మిత్తల్ వచ్చింది అధ్యక్ష. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అధ్యక్ష. 5 కోట్ల ఆంధ్రులు ప్రత్యేకంగా ఇది గమనించాలని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే దొంగ అబ్బాయి ఎప్పుడు దొంగ మాటలు చెప్తాడు అధ్యక్ష. ఆయనకు ఒక దొంగ పేపర్ ఉంది, దొంగ ఛానల్ ఉంది, దాని పేరే సాక్షి అధ్యక్ష. మళ్ళీ అంటున్నాడు పాదయాత్ర చేస్తాడని దొంగ మాటలు చెప్పేదానికి అధ్యక్ష. అందుకే 5 కోట్ల ఆంధ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ సభాముఖం నేను కోరుకుంటా అధ్యక్ష. అధ్యక్ష ఇది నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే 2019 నుంచి అమరావతి మీద శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం పోరాడాం, అరుదుకు ఉద్యమం చేశాం అధ్యక్ష. ఆనాడు జై అమరావతి అన్నందుకు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు సభ్యులు కూడా. ఇక్కడ వీడియో నేను చూపిస్తాం జరిగింది. టీవీలో చూపిస్తే కరెక్ట్ కాదని నేను చూపించలేదు, కానీ అనేక మంది సభ్యులు చూశారు. నా ఫోన్ లాక్కునేదానికి ట్రై చేశారు, నా కాగితాలు లాక్కునేదానికి ట్రై చేశారు, అవమానించడానికి ట్రై చేశారు అధ్యక్ష. కానీ నిజం నిప్పు లాంటిది ఈరోజు నిజం గెలిచింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అమరావతిని ద వన్ అండ్ ఓన్లీ అని శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఏకంగా పార్లమెంట్లో క్లియర్ చేసుకుని ఇంకే తుక్కులకు వచ్చినా పొరపాటున కూడా వచ్చిన మార్చలేరు అధ్యక్ష ఈ రాజధాని. అందరం కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని, మన రాజధాని అభివృద్ధి చేసుకోవాలి, కలిసికట్టుగా ముందరికెళ్ళాలి అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు కీలకమైన రెజల్యూషన్ పైన హౌస్ చర్చిస్తుంది అధ్యక్ష. అందరం మాట్లాడుతున్నాం, తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నాం, కానీ రాలేదు అధ్యక్ష. హౌస్లోకి అక్కడ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. 11 మందిలో ఒక్కరు కూడా రాలేదు.